నమస్కారం అందరికీ. నా పేరు జి శాస్త్ర. నేను మెరిడియన్ హై స్కూల్లో చదువుతున్నాను. మా అమ్మ పేరు రేణుక, మా నాన్న పేరు శ్రీనివాస్. నేను మా అమ్మని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటాను. చదువు నేను ఒకసారి నైట్ మా మమ్మీ నన్ను కొట్టి నేను బాధ పడుతుంది. నైట్ ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఎంతో ఏడ్చింది. మా డాడీ నుంచి యాక్సిడెంట్ అయినప్పుడు మా అన్న నాకు ఇంట్లో సర్ప్రైజ్ ఒకటి ఉంచానంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంటికి థ్యాంక్స్. క్లాప్స్ కొట్టండి సార్, గట్టిగా కొట్టండి సార్. స్టాప్. ఇక్కడ వీళ్ళమ్మ కాదు కొట్టమన్న ప్రతిసారి మీ అమ్మ నన్ను బేస్ చేసుకుని ఉంటారు సార్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి స్వారీ చెప్తూ ఏదైనా చెప్తాం. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. అమ్మాయికి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మధు 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 అంటే మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా? మీ అమ్మ కదా. క్యాప్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా పేరెంట్స్ నన్ను ప్రతిదానికి మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి నేను మా పేరెంట్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. When I am in third standard in Corona, my mother was supporting me, and here I have 7th standard up to my mother supported me, and with the help of my mother I am here. Thank you. సార్ గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. స్టాప్. ఓకే, అందరు రైట్ హ్యాండ్ రేజ్ చేయండి. ఇట్లా పెట్టండి సార్. ఇట్లా అనండి. ఇచ్చండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి, లీడ్ ఇండియా. అస్సలు బాగా చెప్పట్లే, గట్టిగా చెప్పండి, లీడ్ ఇండియా. కొంచెం గట్టిగా చెప్పండి, లీడ్ ఇండియా. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి మరి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్. ఇంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? The value and the importance of parents and the teachers. You understood? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు? లైఫ్ టైం? విల్ యూ ప్రామిస్ మీ? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? అలా ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను
ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? whoever you love more, you promise on them. మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి, అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి. ఓకే? అమ్మ అన్నం తినిపించాలంటే మీకు ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా? మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి. ఫోన్లు చూస్తూ సోషల్ మీడియా చూస్తూ టైం వేస్ట్ చేయద్దు. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి. షీఈస్ ద వెల్ విషర్. అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. షీఈస్ ద ట్రూ వెల్ విషర్. అందువల్ల అమ్మ మాటను వినండి, గౌరవించండి. ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వచ్చిందని ఆశిస్తున్నాను. కెన్ ఐ? థ్యాంక్ యూ.